Hello everyone, this is Farid Zakaria, School Assistant Mathematics. Today we will discuss about the most important questions, most expected questions for annual exams from the chapter 2, sets. First of all, you have to know what is set. First, Samiti ante endo తెలుసుకోండి. What is set? Set is a well-defined collection of objects. What is that? Set is a well-defined collection of objects. ఆ తర్వాత సెట్ గురించి చాలా టైప్స్ ఉంటాయి అందులో. అంటే ఇన్ఫైనైట్ సెట్, ఈక్వల్ సెట్స్, ఇలా ఆ సెట్స్ యొక్క డెఫినేషన్స్ అన్నీ కూడా ఒకసారి నేర్చుకున్న తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ లోపల మనకు 1 మార్క్కి వచ్చే అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్, 2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్, మళ్ళీ నెక్స్ట్ 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ ఏమో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ నుంచి మ్యాక్సిమంలీ యూ ఈజీలీ గాట్ 5 to 7 మార్క్స్, 5 నుంచి 7 మార్కులు ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక 4 మార్క్ క్వశ్చన్ రావచ్చు, ఒక 2 మార్క్స్కి రావచ్చు, ఒక 1 మార్క్ క్వశ్చన్ ఆబ్జెక్ట్ టైప్లో కూడా వచ్చే అవకాశం చాలా మటుకు ఉంటుంది. ఈజీగా కూడా చేయగలుగుతారు. అందులో మొట్టమొదటిగా 1 మార్క్ వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెట్స్ లోపల ఎంటీ సెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎంటీ సెట్ని 3 రకాలుగా పిలుస్తారు. హ్యాస్ 3 నేమ్స్: ఎంటీ సెట్, ఆర్ వైడ్ సెట్, ఆర్ నల్ సెట్. ఆల్ ఆర్ సేమ్. మరి ఎంటీ సెట్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, ఎంటీ సెట్, వాట్ ఈస్ ఎంటీ సెట్? ఎంటీ సెట్ మీన్స్ ద సెట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్స్. ఎట్టి మూలకాలు లేని సమితిని ఎంటీ సెట్ అన్నాం. ఎంటీ సెట్ అన్న తర్వాత మరి ఆ ఎంటీ సెట్ లోపల ఎంటీ సెట్ ఎట్లా తెలియజేస్తున్నామని చెప్పాం కదా. ఎంటీ సెట్ ని పై లేదా పై ఆర్ ఓపెన్ బ్రేసెస్ తో తెలియజేస్తాం. పై లేదా ఓన్లీ బ్రేసెస్, ఓపెన్ బ్రేసెస్, ఇలాంటి ఎలిమెంట్స్ అందులో ఉండవు. ఇలా దీనిపైన 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉన్న అవకాశం ఏంటిదంటే, అవకాశం ఉన్న ప్రాబ్లం ఎలా ఉంటాయంటే, ఇట్లా ఈ సెట్ 0 ఇలా చూపించేసి ఈ బ్రేస్ లో 0 అనే ఎలిమెంట్ చూపిస్తారు. ఇజ్ ఇట్ ఎంటీ సెట్ ఆర్ నాట్? ఇది ఎంటీ సెట్ అవుతుందా కాదా అని అడగచ్చు. లేదా 2 మార్క్స్ అయినా కూడా ఇజ్ ఇట్ ఎంటీ సెట్ ఆర్ నాట్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈజీగా చెప్పగలగాలి. ఇక్కడ పిల్లలు దాదాపుగా కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారంటే, ఇది చూడగానే ఎంటీ సెట్ అనే అవగాహనకు వచ్చేస్తున్నారు. ఎంటీ సెట్ యొక్క డెఫినేషన్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ద సెట్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్స్, ఒక్క ఎట్టి మూలకాలు లేని సమితిని మాత్రమే ఎంటీ సెట్ అని అంటాం. ఇక్కడ ఈ సెట్ లోపల 0 అనే ఎలిమెంట్ ఉంది అనే విషయం పర్ఫెక్ట్ గా గుర్తుండాలి. 0 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది ఎంటీ సెట్ కాదు, శూన్య సమితి కాదు. ఇదే సమితి మరి ఏకమూలక సమితి, దట్ ఈస్ సింగిల్టన్ సెట్. ఇట్ ఈస్ ఏ సింగిల్టన్ సెట్, ఇట్ ఈస్ నాట్ ఏ ఎంటీ సెట్ అనే విషయం చెప్పగలగాలి క్లియర్ గా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కాన్సెప్ట్ లో వచ్చేస్తే యూనివర్సల్ సెట్. నెక్స్ట్ యూనివర్సల్ సెట్ అంటే ఏంటో తెలుసుకోండి. యూనివర్సల్ సెట్ తర్వాత ఇక్కడ ఈ చాప్టర్ లో 2 మార్కులకు అవకాశం ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే, సెట్స్ ని 2 ఫార్మ్స్ లో చూపించమంటాడు. ఒక రోస్టర్ ఫామ్ ఇచ్చేసి సెట్ బిల్డర్ ఫామ్, లేదా సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చేసి రోస్టర్ ఫామ్ లోకి మార్చండి అని అంటాడు. కన్వర్ట్ ఇంటూ రోస్టర్ ఫామ్ టు సెట్ బిల్డర్ అండ్ సెట్ బిల్డర్ టు రోస్టర్ ఫామ్. ఇక్కడ ఒక చిన్నగా గుర్తుంచుకోవాల్సిన హిల్ సింబల్ లా కొండ గుర్తుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా రోస్టర్ ఫామ్ ని ఏమని చదువుకోవాలి అంటే, రోస్టర్ ఫామ్ రోస్టర్ ఎలిమెంట్స్ అని గుర్తుంచుకోండి. రోస్టర్ ఫామ్ ని రోస్టర్ ఎలిమెంట్స్ అని గుర్తుంచుకోండి. సెట్ బిల్డర్ ఫామ్ ని సెట్ బిల్డర్ ప్రాపర్టీ అని గుర్తుంచుకోండి. రోస్టర్ ఫామ్ అని మర్చిపోండి. రోస్టర్ ఎలిమెంట్స్. ఎందుకు రోస్టర్ ఎలిమెంట్స్ అంటున్నానంటే, రోస్టర్ ఫామ్ లోపల ద సెట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఎలిమెంట్స్ ఆర్ లిస్టింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఇట్. That set is defined in this roster form by listing the elements. కాబట్టి ఎలిమెంట్స్ లో అన్ని ఎలిమెంట్స్ ని రాస్తాం కాబట్టి రోస్టర్ ఫామ్ ని రోస్టర్ ఎలిమెంట్స్ గుర్తుంచుకోండి. సెట్ బిల్డర్ ఫామ్ లో ఏం చేస్తామంటే, సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చిన ఎలిమెంట్స్ మధ్య ఉన్న ప్రాపర్టీని ఆధారంగా ఒక కామన్ రూల్ ఉంటుంది. ఆ కామన్ రూల్ ఆధారంగా సెట్ బిల్డర్ ఫామ్ ని రాయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ ద సెట్ ఈస్ డిఫైన్డ్ బై ద కామన్ ప్రాపర్టీ బిట్వీన్ ద గివెన్ ఎలిమెంట్స్. ఆ ఇచ్చిన ఎలిమెంట్స్ లో మధ్య ఎలాంటి కామన్ ప్రాపర్టీ, కామన్ రూల్ ఉందో దాన్ని బట్టి సెట్ బిల్డర్ ఫామ్ రాస్తారు. కాబట్టి సెట్ బిల్డర్ ఫామ్ ని సెట్ బిల్డర్ ప్రాపర్టీ అని మాత్రమే గుర్తుంచుకోండి. రోస్టర్ ఫామ్ ని రోస్టర్ ఎలిమెంట్స్ అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఏమవుతుందంటే,
ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మళ్ళీ అది కూడా ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉంటాయి. ఇది 2 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఏంటి, రోస్టర్ ఫామ్ లో ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ లో రాయడం, లేదా సెట్ బిల్డర్ ఫామ్ లో నుంచి రోస్టర్ ఫామ్ కి రాయడం అనేది 1 మార్క్ కి అడిగే అవకాశం ఉంది, 2 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్సెట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో కూడా 2 మార్క్స్ కి రావడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ ఏంటిదంటే సబ్సెట్. సబ్సెట్ లోపల 2 మార్కులకి అడిగే అవకాశం ఉన్న కాన్సెప్ట్ ఏంటి? ద 2 మార్క్స్ క్వశ్చన్ ఇన్ ద సబ్సెట్ కాన్సెప్ట్ ఈస్ ఎలా ఇస్తాడంటే, ఒక సెట్ ఇస్తాడు, a set having the elements a comma b comma c comma d, or ఎలా అయినా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. a is a set of elements containing consisting the elements below 10, prime numbers below 10. a is the set of prime numbers below 10. అలా కూడా అడగచ్చు. ఇచ్చేసి ఏమడుగుతాడంటే రైట్ ద సబ్సెట్స్ ఆఫ్ ద గివెన్ సెట్. ఆ ఇచ్చిన సెట్ కి గివెన్ సెట్ కి సబ్సెట్స్ రాయమంటాడు. ఇది 2 మార్క్స్ కి అడిగే అవకాశం ఉంది. ఏదైనా సెట్ ఇచ్చేసి ఆ సెట్ కి సబ్సెట్స్ రాయండి, రైట్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ద గివెన్ సెట్ అంటాడు. అన్నప్పుడు ఒక సూత్రం మాత్రం, ఒక ఫార్ములా మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ రిమెంబర్ ద ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా? ఇఫ్ ఎ సెట్ ఈస్ హ్యావింగ్ n elements, then the number of subsets to the given set are 2 power n. If a set is having n elements, then the number of subsets to the given set is 2 power n. అంటే ఒక సమితిలో గనక n మూలకాలు ఉంటే ఆ సమితికి గల ఉపసమితుల సంఖ్య ఎంత? 2 పవర్ n అనే విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను ఏమన్నాను? ఒక సెట్, a set contains elements a, b, c, d. Here how many elements are there? 4. That's why it has how many subsets? 2 power 4. According to our formula, 2 power 4 means 16 subsets ఉంటాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. 16 సబ్సెట్స్ లో కూడా 2 ముఖ్యమైన సబ్సెట్ లోపల ఒక ప్రాపర్టీ, 2 ప్రాపర్టీస్ అంటే 2 నోట్ అనుకోండి, లేదా 2 ఇంపార్టెంట్ రూల్స్ అనుకోండి. ఏంటి? సబ్సెట్స్ లోపల ఎవ్రీ సెట్ ఈస్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్ అండ్ నల్ సెట్ ఈస్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్ అనే విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. Every set is subset to itself and empty set is subset to every set. అంటే శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది, మరియు ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అవుతుంది అనే విషయం గుర్తుంచుకోండి. ఇది 2 కంపల్సరీ ప్రతి సెట్ కి ఉంటాయి. ఎవ్రీ సెట్ ఉంటుంది, మరియు ఈచ్ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్ అండ్ ద నల్ సెట్ ఈజ్ ఆల్సో సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ఈ 2 రాసిన తర్వాత అందులో ఉన్న లిస్టింగ్ చేయండి. లిస్టింగ్ చేసేసి ఆ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 16 నంబర్ అందులో ఉన్న సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని బట్టి దాని యొక్క సబ్సెట్స్ ని డిఫైన్ చేయండి. అది రాయడానికి అది ఒక ఎగ్జామ్ లో ఒకవేళ 2 మార్క్స్ కి అడిగే అవకాశం ఉన్న కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఉన్న ముఖ్యమైన కాన్సెప్ట్ 4 మార్క్స్ కి అడిగే అవకాశం ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సెట్స్ యొక్క పరిక్రియలు, సెట్స్ లో ఏమేమి పరిక్రియలు ఉంటాయో ఒకసారి వినండి. సెట్స్ యొక్క పరిక్రియల పైన అవగాహన చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన వెన్ డయాగ్రామ్స్ కూడా అడుగుతాడు. ఇది 4 మార్క్స్ కి అడిగే అవకాశం ఉన్న కాన్సెప్ట్. ద 4 మార్క్స్ క్వశ్చన్ ఫర్ ఫ్రమ్ ద సెట్స్ యూనిట్ ఈస్ ఏమంటాడంటే ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్ లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి. పరిక్రియలు ఏమేమి ఉన్నాయి? యూనియన్ ఆఫ్ సెట్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్, నెక్స్ట్ కమ్ టు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ పైన మంచి అవగాహన ఏర్పరచుకోండి. యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, డిఫరెన్స్ అంటే ఏంటి. ఇవి చేసిన తర్వాత దీనిపైన వెన్ డయాగ్రామ్స్ ఇవ్వమంటాడు. ఎట్లాంటి ప్రాబ్లం అడగడానికి అవకాశం ఉంది? ఒక సెట్ ఇస్తాడు, ఏ అనే సెట్ ఒకటి ఇస్తాడు, బి అనే సెట్ ఒకటి ఇస్తాడు. ఇచ్చేసి ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ అంటాడు. అన్న తర్వాత ఈ దీనికి సంబంధించిన వెన్ డయాగ్రామ్స్ ని గీయండి. డ్రా వెన్ డయాగ్రామ్స్ ఫర్ ద గివెన్ సెట్స్ అంటాడు. అంటే వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అనే కాన్సెప్ట్ 4 మార్క్స్ కి రావడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం ఏంటి? ఏ అనేది ఒక సెట్ ఇచ్చేసి బి అనే ఒక సెట్ ఇచ్చేసి ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ అండ్ డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఫర్ ద గివెన్ ఫర్ ద ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఇది 4 మార్క్స్ కి రావడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్. అట్లా అని మీరు డైరెక్ట్ గా ఏ అనే సెట్ ఇస్తాడు, డైరెక్ట్ గా బి అనే సెట్ ఇస్తాడు అనుకోకండి. ఏ అనే సెట్ ని డైరెక్ట్ గా ఎలిమెంట్స్ ఇవ్వడు. ఎలా ఇస్తాడు? మీరు ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేయమని చెప్పాను నేను. ఏమన్నాను? రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్, సెట్ బిల్డర్ నుంచి రోస్టర్ ఫామ్ రాయడం మీకు కనుక తెలిస్తే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏమి ఇస్తాడంటే ఏ ఇస్ ఎ సెట్ హ్యావింగ్ ద ఎలిమెంట్స్ ప్రైమ్ నంబర్స్ బిలో 10, బి ఇస్ ద సెట్
having the elements factors of 20 below factors of 10, లేదా A is a set of even numbers below 10, B is the set of prime composite numbers below 10. ఇలాంటి సెట్స్ ఇలా సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చేసి ఒక ప్రాపర్టీని ఇచ్చేసి దానికి సంబంధించిన రోస్టర్ ఫామ్ రాసుకున్న తర్వాత ఏబి సెట్ ని డిఫైన్ చేసి మనం ఈజీగా ఏ యూనియన్ బి మీన్స్ లిస్టింగ్ ద ఆల్ ఎలిమెంట్స్, ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ లిస్టింగ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ కామన్ ఇన్ బోత్ సెట్స్. నెక్స్ట్ కమ్స్ టు a minus b. a minus b is what? ఎలిమెంట్స్ ఇన్ ఏ విచ్ ఆర్ నాట్ ఇన్ బి. a minus b అంటే ఏంటి? a లో ఉండి b లో లేని మూలకాలు రాయాలి. b minus a, b లో ఉండి a లో లేని మూలకాలు. ఇక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒక్కటే గుర్తుంచుకోండి, మీకు ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, a minus b, b minus a గురించిన ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక మీరు ఒకవేళ బిలో యావరేజ్ పిల్లవాడు చేయడానికి అవకాశం లేకుంటే వాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే సింపుల్ గా ఒకటే విషయం చేయండి. ఏమిటి? ఫస్ట్ ఒక వెన్ డయాగ్రామ్ వేసుకోండి. ఇలా వెన్ డయాగ్రామ్ వేసుకునేసి వెన్ డయాగ్రామ్ లోనైతే ఈజీగా వేయగలుగుతారు కదా. వెన్ డయాగ్రామ్ లో ఏం వేస్తాం? ఫస్ట్ కమ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, అది నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ అంటే ఎందుకు వినండి. ఫస్ట్ వాట్ ఈస్ వెన్ డయాగ్రామ్? వెన్ డయాగ్రామ్ ఇస్ వాట్? వెన్ డయాగ్రామ్, వెన్ is the name of the mathematician. This Venn diagrams are used to represent the relationship between the sets. Sets మధ్య రిలేషన్షిప్ తెలియజేయడానికి వెన్ డయాగ్రామ్స్ ని యూజ్ చేశారు. ఆ వెన్ డయాగ్రామ్స్ ని జాన్ వెన్ అనే మ్యాథమెటిషియన్ డిఫైన్ చేశాడు, డిస్కవర్ చేశాడు. కాబట్టి అతని పేరు మీదుగా దీస్ డయాగ్రామ్స్ ఆర్ కాల్డ్ as వెన్ డయాగ్రామ్స్ అండ్ ఆల్సో కాల్డ్ as వెన్ యూలర్ డయాగ్రామ్స్ ఆల్సో. వై వి సెడ్ దట్ వెన్ యూలర్ డయాగ్రామ్స్? ఎందుకంటే యూలర్ అనే మ్యాథమెటిషియన్ ఇంకొక అతను ఉన్నాడు. వెన్ డయాగ్రామ్స్ ఆర్ సిమిలర్ టు ద Euler diagrams. That's why they define that Venn Euler diagrams. They also said that Venn Euler diagrams. ఇవేం తెలియజేస్తాయి? It describes about the relationship between the sets. ఏం రిలేషన్షిప్? ఏ యూనియన్ బి ఎలా ఉంటుంది, ఏ మైనస్ బి ఎలా ఉంటుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా ఉంటుంది, ఏ మైనస్ బి ఎలా ఉంటుంది, బి మైనస్ ఏ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం డ్రా చేసి ఫిగర్స్ లో తెలియజేయడాన్ని వెన్ డయాగ్రామ్స్ లో తెలియజేయడం అంటాము. అయితే ద వెన్ ఎప్పుడైతే ఇంతకుముందు ఒక ప్రాబ్లం చెప్పాను, ఏమన్నా నేను ఏ యూనియన్ బి, ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ చేయడంలో ఇబ్బంది అయితే కనుక ఫస్ట్ ఒకటే ఒక వెన్ డయాగ్రామ్ వేయండి. ఒకటే ఒక వెన్ డయాగ్రామ్ వేసి ఏ బి ఇలా సూచించండి. సూచించిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక ప్రదేశం కనబడుతుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ as ఏ ఇంటర్సెక్షన్ బి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి, కామన్ ఇన్ బోత్ సెట్స్. అండ్ నెక్స్ట్ ఏ యూనియన్ బి ఇస్ వాట్? ఏ లో బి లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ను మనం ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ లో బి లో ఉన్న కామన్స్ ఎలిమెంట్స్ కనుక ఇక్కడ మీరు రాయగలిగితే మిగతా ఏ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ రాయండి. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆర్ టు బి రిటర్న్ హియర్. నెక్స్ట్ ఈ కామన్ ఎలిమెంట్స్ కాకుండా బి లో మిగిలిన ఎలిమెంట్స్ ఈ పక్కన బి లో రాయండి, ఈ పక్కన స్పేస్ లో రాయండి. రాసినప్పుడు మీకు అందులో అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఏ యూనియన్ బి అనగానే ఏ లో బి లో ఉన్నాయి అన్ని రాసేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి అనగానే ఇక్కడ కామన్ ఉన్న ఎలిమెంట్స్ రాసేయండి. నెక్స్ట్ a minus b means the elements in a which are not in b, elements in a which are not in b. b minus a అనగానే the elements in b which are not in a, b లో ఉండి a లో లేని మూలకాలు. ఒకటే వెన్ డయాగ్రామ్ లో మీరు అన్ని ఆన్సర్ కూడా చేయగలుగుతారు. కానీ 4 మార్క్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి? వెన్ డయాగ్రామ్స్ ఏంటంటే సెపరేట్ గా డ్రా ద వెన్ డయాగ్రామ్ సెపరేట్లీ ఫర్ a యూనియన్ b, a ఇంటర్సెక్షన్ b, a minus b and b minus a represent regarding the problem. Okay, this is all about Venn diagrams. Next come to the concept, what is cardinal number? What is cardinal number అంటే ఏంటి? ఈ cardinal number యొక్క అవగాహన మనకు ఎందుకు అవసరం అంటే this helps you to solve the problems related to one formula is there. ఆ ఫార్ములా సంబంధించిన ప్రాబ్లం వెరిఫై చేయండి అన్నప్పుడు కంపల్సరీ you must and should have to know what is cardinal number. కార్డినల్ సంఖ్య అంటే ఏంటి? సింప్లీ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఈస్ కాల్డ్ as కార్డినల్ నంబర్. ఒక సెట్ లోని మూలకాల సంఖ్య, ఒక సమితిలో ఎన్ని మూలకాలు ఉంటాయో సమితిలోని మూలకాల సంఖ్యను ఏమంటాం? కార్డినల్ నంబర్ ఆఫ్ ఎ సెట్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై n ఆఫ్ a ఆర్ n ఆఫ్ b. ఏ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే నంబర్ ఆఫ్ a, నంబర్ ఆఫ్ b. ఇలా మనం n ఆఫ్ a మీన్స్ ఎలిమెంట్స్ ఇన్ a, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a, n ఆఫ్ b, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b. ఇది కార్డినల్ నంబర్. ఈ కార్డినల్ నంబర్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 2 మార్క్స్ కి 1 మార్క్ కి అవకాశం ఉన్న ఇంకొక కాన్సెప్ట్ ఏంటిదంటే ఈ 1 మార్క్ కి ఆబ్జెక్టివ్ టైప్ లో అడిగే అవకాశం ఉన్న కాన్సెప్ట్ డిస్జాయింట్ సెట్స్. ఏంటిదని? డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు. వియుక్త సమితులు అంటే ఏందో నేర్చుకోండి. డిస్జాయింట్ సెట్స్ మీన్స్ if the two sets are having no common elements,
రెండు సమితుల్లో గనక ఎలాంటి ఉమ్మడి మూలకాలు లేకుంటే ఆ రెండు సమితులు ఏమంటాం? డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు. మీన్స్ ఈ రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలు కామన్ ఎలిమెంట్స్ లేవు కదా, లేవు కాబట్టి అందులో ఆ సెట్ లో ఉమ్మడి మూలకాలు లేవంటే అర్థం ఏంటిది? ఏ ఇంటర్సెక్షన్ బి లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు. ఏ ఇంటర్సెక్షన్ బి లోపల ఎలాంటి ఎలిమెంట్స్ లేవు. ఏ ఇంటర్సెక్షన్ బి చేసినప్పుడు ఏలో బిలో కామన్ ఎలిమెంట్స్ లేవు. పై లేదా ఇలా ఓపెన్ బ్రేసెస్ లో తెలియజేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ డిస్జాయింట్ సెట్ లో కల మూలకాల సమితి ఎంత అనే విషయం కూడా అడగచ్చు. హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ డిస్జాయింట్ సెట్? డిస్జాయింట్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని 1 మార్క్ కి అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అది శూన్య సమితి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద డిస్జాయింట్ సెట్ ఈస్ 0. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ 0. బట్ 0 అనే ఎలిమెంట్ కనుక సమితిలో చూపిస్తే అది ఎంప్టీ సెట్ కాదు అని చెప్పాలి, సింగిల్టన్ సెట్ అని చెప్పాలి, కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ కమ్ టు వెరిఫికేషన్. ఇక్కడ వెరిఫై ఒక ఫార్ములా ఇస్తాడు లాస్ట్ కి 4 మార్క్స్ కి, ఇలా కూడా అడిగే అవకాశం ఉన్న ఒక ప్రాబ్లం ఇచ్చేసి వెరిఫై నంబర్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది. వాట్ ఇస్ దట్? నంబర్ ఆఫ్ ఏ ఇన్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వెరిఫై ఇట్ అని అంటాడు. ఏ అనే సెట్ ఇస్తాడు, బి అనే సెట్ ఇస్తాడు, ఇచ్చేసి ఏ ఇన్ అండ్ బి చేయాలి. You find out A intersection B, find out A minus B and B minus A. Then after you find number of A, number of B, number of A and B, number of A intersection B చేసేసి ఆ ఫార్ములాలో కనుక మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే you get verification. After you ఇది వెరిఫికేషన్ చేస్తావు, either equal or not అనేది నువ్వు చూస్తావు. ఈక్వల్ అయితే ఈక్వల్ అని రాస్తావు, ఈక్వల్ కాకుంటే మాత్రం ఈక్వల్ అవుతుంది. వెరిఫై చేయాలి అన్నప్పుడు కంపల్సరీ నంబర్ ఆఫ్ ఏ అండ్ బి ఏం కావాలి? నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది కావాల్సిందే. ఇది వెరిఫికేషన్ చేయమంటాడు. అది వెరిఫికేషన్ చేసి హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తావు. దీనిపైన కూడా ఒక 4 మార్క్స్ కి అడిగే అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ ఏ సెట్ బి సెట్ అనేది ఎలిమెంట్స్ ఇవ్వడు. మళ్ళీ ఏ సెట్ అప్లికేబుల్ లాగా ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 లేదా B is a set of elements containing odd numbers below 10 లేదా ఇట్లాంటి ప్రైమ్ నెంబర్స్ బిలో 20 ఇలాంటి క్వశ్చన్స్ ఇలా ఇచ్చేసి ఏ అనే సెట్ బి అనే సెట్ రాసేసి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ వెరిఫై చేసిన తర్వాత హెన్స్ కూడా రాస్తాం. అక్కడ మనకు 4 మార్క్స్ కి వచ్చే అవకాశం ఉన్న ఈ ప్రాబ్లం. ఒక్కటి మర్చిపోయాను లాస్ట్ కి, ఇక్కడ సబ్సెట్స్ లోపల కూడా ఒక 1 మార్క్ కి వచ్చే ఎక్కువ మటుకు చాలా సార్లు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే సబ్సెట్స్ లోపల కూడా ఇఫ్ ఏ ఇస్ సబ్సెట్ టు బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఏ ఇన్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని ఇస్తాడు. దీనిపైన కూడా అవగాహన పెంచుకోండి. ఇఫ్ ఏ ఇస్ సబ్సెట్ టు బి, ఏ అనేది ఇఫ్ ఏ ఇస్ సబ్సెట్ టు బి అని ఇవ్వచ్చు, లేదా బి ఇస్ సబ్సెట్ టు ఏ అని ఇవ్వచ్చు. ఇచ్చేసి ఏ యూనియన్ బి ఎంత, ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇది చెప్పగలగాలి. లేదా బి యూనియన్ ఏ ఆర్ బి ఇంటర్సెక్షన్ ఏ, ఇలా ఏ సబ్సెట్ బి, బి సబ్సెట్ ఏ ఇచ్చేసి ఏ is subset to B, then find A and B is equals to A or B or A and B. అది ఏమంటాడో ఒకటి చూడండి. 0 అంటాడా 1 అంటాడా ఆప్షన్ చూసేసి ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది? బి అవుతుంది. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? ఏ అవుతుంది. బి సబ్సెట్ ఈజ్ ఏ అయినప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ ఏమవుతుంది? బి అవుతుంది. బి సబ్సెట్ ఏ అయినప్పుడు బి యూనియన్ ఏ ఏమవుతుంది? ఏ అవుతుంది అనే ఆన్సర్ మనకు తెలిసి ఉండాలి. అది తెలియకుంటే ఏ అనే సెట్ ఒకటి చిన్న సెట్ తీసుకోండి, బి అనే సెట్ ఏ సబ్సెట్ బి అన్నప్పుడు ఏలో 1 2 తీసుకోండి, బిలో 1 2 3 తీసుకోండి. ఏ అనేది బికి సబ్సెట్ కాబట్టి ఏ బి చేసి చూసుకోండి ఏమొస్తుంది? బి అనే సబ్సెట్ వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి చేయండి 1 2 అంటే ఏ అనే ఎలిమెంట్స్ ఏ అనే సెట్ వస్తుంది. అలా కూడా మనం ఫాస్ట్ గా చేసేసి యాక్చువల్ గా ఇది చాలా ఈజీగా గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్. ఇలా కాన్సెప్ట్ దీనిపైన కూడా 1 మార్క్ కి ఎగ్జామ్ రాయడానికి అవకాశం చాలా పట్టుకుంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ బాగా అర్థం చేసుకున్నారని I understood. All of you, I think all of you understood very well. If you go through these concepts, then you will got 5 to 7 marks easily from this chapter. Okay.